గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలై అధికారానికి దూరమైన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలో వర్గ పోరుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీలో నంబర్ 2 పొజిషన్ పై ఇంటా బయట ఊహాగానాలు ఊపందుకున్నాయి. పార్టీలో కేసీఆర్ తర్వాత కేటీఆర్ అనుకుంటున్న సమయంలో అధినేత తీసుకున్న తాజా నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది. పార్టీ నాయకులతో తెలంగాణ భవన్ లో కేసీఆర్ నిర్వహించిన సమావేశంలో హరీష్ రావుకు కీలక బాధ్యతలు అప్పగించారు. ఏప్రిల్ 27న పార్టీ రజతోత్సవ వేడుకల సందర్భంగా నిర్వహించే భారీ బహిరంగ సభకు ఇన్ఛార్జ్ గా హరీష్ రావును నియమించడంతో కేటీఆర్ ను సైడ్ చేశారా అని పార్టీ నాయకులు గుసగుసలాడుకుంటున్నారు. కేటీఆర్ఏ భవిష్యత్తు నాయకుడనే చర్చ జరుగుతున్న సందర్భంలో ఇలా హరీష్ రావుకు కీలక బాధ్యతలు అప్పగించడం పట్ల ఆ పార్టీ నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అధికారం చేజారిన నాటి నుంచి కేసీఆర్ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మినహా దాదాపుగా ఎర్రవల్లి క్షేత్రానికే పరిమితమైపోయారు. దీంతో ఆయన కుమారుడు కేటీఆర్ పార్టీలో క్రియాశీలకంగా మారారు. అసెంబ్లీ లోపల బయట ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్నారు. పార్టీ పోరాటాలకు నాయకత్వం వహిస్తూ నాయకులను కార్యకర్తలను ఏకతాటిపై తీసుకువస్తున్నారు. తండ్రి తర్వాత తానే అనే రీతిలో ఎక్స్పోజ్ అవుతున్న కేటీఆర్ ను కాదని హరీష్ రావుకు కీలక బాధ్యతలు అప్పచెప్పడం దేనికి సంకేతమని పొలిటికల్ వర్గాలు జుట్టుపీక్కుంటున్నాయి. అయితే కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు సమ ఉజ్జీవులేనని, ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ చేసే ఆలోచన పార్టీ అధిష్టానానికి లేదని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. కేసీఆరే తమ నాయకుడని, అందరూ ఆయన నాయకత్వంలో పనిచేస్తామని స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలో ఎవరు నంబర్ 2 అనేది ప్రస్తుతం క్వశ్చన్ మార్క్ గా మిగిలిపోయిందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.